భారత క్రికెట్లో టీ20 ప్రపంచ కప్ విజయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పొట్టి క్రికెట్లో తొలి ఎడిషన్లోనే విజేతగా నిలిచిన టీమిండియా తర్వాత మరోసారి ఛాంపియన్గా నిలిచేందుకు 17 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. మధ్యలో వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలు దక్కినా టీ20 వరల్డ్ కప్ మాత్రం అందలేదు. కానీ గత ఏడాది ఇదే రోజున అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు సౌత్ ఆఫ్రికాపై గెలిచి టీ20 క్రికెట్లో రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఈ అద్భుత విజయానికి ఏడాది పూర్తవడంతో అభిమానులు ఆ ఎమోషనల్ మూమెంట్స్ను గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి ఫైనల్లో మొదటి బ్యాటింగ్ దిగిన భారత్ 176 పరుగులు చేసింది. టోర్నీ ఆరంభం నుంచి నిరాశపరిచిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసలైన పోరులో మాత్రం సత్తా చాటాడు. 76 పరుగులతో రాణించాడు. చివరిలో అక్షర్ పటేల్ 47, శివన్ దుబే 27 రన్స్తో మెరుపులు మెరిపించారు. తర్వాత చేజింగ్లో సౌత్ ఆఫ్రికా 169 రన్స్కే పరిమితమైంది. ఓ దశలో సౌత్ ఆఫ్రికా 24 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేయాలి. దీంతో టీమిండియా ఓటమి తప్పదనుకున్నారు అంతా. కానీ హార్దిక్ పాండ్యా, బూమ్రా, హర్షదీప్ సింగ్ చివరి ఓవర్లో అద్భుతం చేశారు. పాండ్యా మొదట క్లాసన్ అవుట్ చేయగా అనంతరం బూమ్రా మరో వికెట్ పడగొట్టి 2 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్లో హర్షదీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో 4 రన్సే వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయం కోసం 16 రన్స్ చేయాల్సి ఉండగా డేంజరస్ బ్యాటర్ మిల్లర్ భారీ షాట్ ఆడాడు. బంతి సిక్సర్కు వెళ్తుండగా సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పేశాడు. ఈ క్యాచే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఆఖరి 5 బంతుల్లో 8 పరుగులే వచ్చాయి. దీంతో భారత్ 7 పరుగులతో నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయం తర్వాత స్టార్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు వీడ్కోలు పలికారు. ఇదిలా ఉంటే భారత్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా బీసీసీఐ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఆ ఫైనల్లో విజయం, ఆ తర్వాత సంబరాలను వీడియోలో చూపించింది.